అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోస్ చేసే అవకాశం కలుగుతుంది. గమనించగలరు. నీవు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతావో వాళ్లే నీ బాధకి మొదటి కారణం అవుతారు. చీకట్లోనే ఉండిపోతే నీడ కూడా నీకు తోడు రాదు. బాధల్లోనే ఉండిపోతే సొంత ఆలోచనలు కూడా సాయానికి రావు. మనసు నిబ్బరం చేసుకుని ముందుకు సాగడమే జీవితం. దురాశకు ఆకలి వేస్తే జీవితాన్ని నమిలి మింగేస్తుంది. తాహతుకు మించిన కోరికలు మనల్ని మనిషిలా బ్రతకనివ్వవు. నీ పరిస్థితి బాగున్నంత వరకే, నీ శరీరం సహకరించినంత వరకే నీకు విలువ. పరిస్థితి తారుమారైనప్పుడు శరీరం సహకరించిన నాడు ఎవరూ పట్టించుకోరు. మన మనసు ముక్కలైపోవడానికి పెద్ద పెద్ద గొడవలు అవసరం లేదు. మన అనుకునే వాళ్ళు వేరు చేసి మాట్లాడినా చాలు. మీలో దమ్ము ఎంతో, నిజమైన మీ వాళ్ళు ఎవరో తెలియాలంటే సమస్యలు చుట్టుముట్టాల్సిందే. ఆలోచించండి, అంతా మీ మంచికే. అడుగు ముందుకు వేయగలిగితేనే దూరం దగ్గరగా మారుతుంది. చెమట చిందించగలిగితేనే జీవితంలో దేన్నైనా సాధించగలుగుతాము. డబ్బే జీవితం అనుకునేవాడికి మనుషులను ఎలా వాడుకోవాలో తెలుస్తుంది. మనుషులే ముఖ్యం అనుకునేవాడికి చివరికి ఒంటరితనమే మిగులుతుంది. ఎప్పుడూ ఆశతో ఉండు, కానీ దేన్ని ఆశించకు. ధైర్యం అంటే ప్రమాదాన్ని లెక్క చేయకపోవడం కాదు, ప్రమాదాన్ని సరిగ్గా అంచనా వేయడం, దాన్ని అధిగమించడం. నీ చూపులు చుక్కల్లో ఉంటే ఉండని, కానీ నీ పాదాలు మాత్రం భూమి మీదే ఉంచు. బాధ కలిగినప్పుడు కన్నీటిని వదిలే బదులు ఆ కన్నీటికి కారణమైన వారిని వదిలేయటం ఉత్తమం. కోపాన్ని కలిగి ఉండడం అంటే మనం విషాన్ని త్రాగడం లాంటిదే. అది మనల్ని మాత్రమే బలి తీసుకోదు, ఎదుటివారిని కూడా బలి తీసుకుంటుంది. మనం ఆలోచించి మాట్లాడే మాటల్లో అబద్ధాలు ఉంటాయేమో కానీ మనం ఆవేశంలో మాట్లాడే మాటల్లో నిజాలు మాత్రమే ఉంటాయి. తొందరపడి కళ్లతో చూసి నోటితో మాట్లాడే వాళ్ళకి ఆవేశం ఎక్కువ. మాట్లాడకుండా మనసుతో చూసి మౌనంగా ఉండే వాళ్ళకి ఆలోచన ఎక్కువ. కష్టాల్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ మనస్తత్వాలు, పేదరికంలో ఉన్నప్పుడు బంధువుల మనస్తత్వాలు బయటపడతాయి. మనం ఇంకొకరికి నచ్చాలని రూలేం లేదు, నచ్చకపోయినా నష్టం లేదు. మన వ్యక్తిత్వాన్ని చంపుకుని బ్రతకాల్సిన అవసరం అంతకన్నా లేదు. తన వరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ విలువ తెలుస్తుంది. అప్పటి వరకు ఎదుటివారి బాధ చులకనగానే కనిపిస్తుంది. గొప్ప గొప్ప వాళ్ళు నీకు స్నేహితులు కావాలని కోరుకోకు. నీ స్నేహితులు అందరూ గొప్పవారు కావాలని కోరుకో. ఏ రిలేషన్లోనైనా ఒక అడుగు మనం, ఒక అడుగు వాళ్ళు వేస్తేనే దగ్గరవుతాం. కానీ అన్ని అడుగులు మనమే వేస్తే చులకనవుతాము. డబ్బుని ఎంత నలిపినా దాని విలువ ఏమాత్రం తగ్గదు. మనం మంచోళం అయితే ఎవరు ఎన్ని నిందలు వేసినా మన విలువ తగ్గదు. తప్పు చేసి తమదే గెలుపని వాదించేవాడికి ఎదురు చెప్పకు. నిజానికి ఆ వాదనలో న్యాయం లేదని వాడికి కూడా తెలుసు. అహం అడ్డుగా ఉండడం వల్ల ఒప్పుకోడు. ముందున్న కాలికి గర్వం లేదు, వెనుకున్న కాలికి అవమానం లేదు. ఎందుకంటే ఆ రెండింటికి తెలుసు ఒక్క క్షణం చాలు తమ స్థానం మారడానికి అని. మన గతాన్ని అర్థం చేసుకుని మన భవిష్యత్తును నమ్మి మనతో ఉండేవాడే నిజమైన స్నేహితుడు. ముళ్ళు ఉన్న మొక్కకు నువ్వెంత నీళ్లు పోసినా వాటి స్వభావం మారదు. అలాగే కొంతమంది మనుషుల విషయంలో నువ్వు ఎంత ప్రేమగా ఉన్నా, ఎంత మంచిగా ఉన్నా, నువ్వు ఎంత సహాయం చేసినా వారి వంకర బుద్ధి మాత్రం మారదు. పరిస్థితులు అనేవి మన ఆధీనంలో లేనివి, కానీ మన ప్రవర్తన మాత్రం మన స్వశక్తిపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరి ప్రవర్తనకు వారే బాధ్యులు. గొడుగు వర్షాన్ని ఆపలేదు, కానీ నిన్ను వర్షంలో తడవకుండా చేస్తుంది. ఆత్మవిశ్వాసం అనేది గెలుపును తీసుకురాదు, కానీ నీలో ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొనే శక్తినిస్తుంది. లైఫ్లో కొన్ని బాధలను మరిచిపోతేనే బ్రతకగలము, కొన్ని అవమానాలను గుర్తుంచుకుంటేనే ఎదగగలము. దూరంగా ఉన్న వారిని దగ్గరగా చేసే శక్తి, దగ్గరగా ఉన్న వారిని దూరం చేసే శక్తి ఒక్క నోటి మాటకే ఉంది. అది కత్తి కంటే పదునైనది, అమృతం కంటే తీయనైనది. ఒకరిని బాధ పెట్టి
నీవు సంతోషంగా ఉండడం జీవితం కాదు. నీవు బాధలో ఉన్నా మరొకరికి సంతోషం ఇచ్చేదే నిజమైన జీవితం. సముద్రంలో ఎటు చూసినా నీళ్లే కనిపిస్తాయి, కానీ త్రాగడానికి గుప్పెడు నీళ్లు కూడా పనికిరావు. అలాగే మన చుట్టూ ఎన్ని బంధాలున్నా మన అనుకున్న భావం ఎదుటివారిలో లేకపోతే మనం ఎంత తాపత్రయపడినా అది వృధా ప్రయాసే అవుతుంది. వర్షం కురిసి వెలిశాకే ప్రకృతి మరింత అందంగా ఉంటుంది. జీవితం కూడా అంతే. కష్టాలు సమస్యలు దాటాకే జీవితం సంతోషంగా ఉంటుంది. సందర్భాన్ని బట్టి మనుషుల్ని, సమయాన్ని బట్టి మాటల్ని మార్చే వాళ్ళని నమ్మడం మనం చేసే మొదటి తప్పు. జీవితంలో కొన్ని జ్ఞాపకాలు మరిచిపోతే కాని బ్రతకలేము. కొన్ని గాయాలను గుర్తుంచుకుంటే గాని ఎదగలేము. బాగుండడం అంటే బాధలు లేకుండా ఉండడం కాదు. మనకు ఎన్ని బాధలు ఉన్నా అవి చెప్పుకోవడానికి మనకంటూ ఒక తోడు ఉండడం. నీ మనసులో ఏది నాటితే అదే పెరుగుతుంది. ప్రేమ, ద్వేషం, పగ, ప్రతీకారం, నిరాశ, ఏదైనా కానీ దేన్ని పెంచుకోవాలన్నా నిర్ణయం నీ చేతిలోనే ఉంది. ఒకళ్ళ కష్టం తెలియాలి అంటే వారు చేసే పని చేయడానికి ప్రయత్నించి చూడు. అందులోని కష్టం నీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ సొసైటీలో మనుషుల సంస్కారం కష్టపడే వారిని ఇంకా కష్టపెట్టడం, బాధల్లో ఉన్నవారిని సూటిపోటి మాటలతో ఇంకా వారి మనసును బాధ పెట్టడం. మనుషుల మీద కోపంతో మనసు ఎక్కువగా పాడు చేసుకోకు. ఎందుకంటే మనుషులు ఎప్పుడూ నీతో ఉండరు, కానీ మనసు ఎప్పటికీ నీతోనే ఉంటుంది. 100 వంకర మాటలు మాట్లాడే బదులు సూటిగా ఒక్క మాట మాట్లాడు. నీ విలువను పెంచుతుంది. మీ గమ్యం ఏమిటో ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చేరుకున్నాక వాళ్లే మీ దగ్గరకు వస్తారు. 100 మంది శత్రువుల కన్నా ఒక్క నమ్మక ద్రోహి చాలా ప్రమాదం. నీ మంచి కోరుకునే వాళ్ళని దూరం చేసుకోకు. స్వార్థంతో పొగిడే వారిని నీ దగ్గరకు రానివ్వకు. నీ గురించి ఎవరు ఏమనుకున్నా నవ్వుతూనే ఉండు. నీకు నచ్చింది చెయ్యి. అందరినీ మెప్పించాల్సిన అవసరమైతే నీకు లేదు. అలా ఉన్నప్పుడే నీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. స్వర్గాన్ని నరకంగా చేసేది, నరకాన్ని స్వర్గంగా మార్చేది మన మనస్సే. జీవితం ఏ ఒక్కటి మనకు నేర్పదు. మనకు ఎదురయ్యే మనుషులు, వాళ్ల ప్రవర్తన, మన చుట్టూ ఉన్న పరిస్థితుల నుండే మనం నేర్చుకోవాలి. ఈ సమాజం ఎలా ఉంటుందో చూడటానికి కళ్ళే అవసరం లేదు. మనసు ఉంటే చాలు. నిమిషానికో మనిషి నిజస్వరూపం కనబడుతుంది. బ్రతకటానికి కష్టపడు, ఏదైనా సాధిస్తావు. కానీ కష్టపడకుండా బ్రతకడానికి ఇష్టపడకు, ఏం సాధించలేవు. నీ ఆనందాన్ని పంచుకునే వారికంటే నీ బాధను పంచుకునే వారికే ఎక్కువ విలువ ఇవ్వు. దీపం మీద కోపం వస్తే చీకటి అయ్యేది మీకే. ఆకలి మీద కోపం వస్తే కడుపు మాడేది మీకే. ఇష్టమైన వారి మీద కోపం వస్తే ఒంటరి అయ్యేది మీరే. లోపాల్నే పట్టుకుని వేలాడితే బంధాలు ఎప్పుడూ మెరుగవ్వవు. కానీ మనం విశాలంగా ఆలోచించే కొద్దీ ఎదుటివాళ్ల లోపాలు చిన్నవిగా కనిపిస్తాయి. అయినా ఇష్టమున్న బంధంలో ఏదీ కష్టమనిపించదు. నీ ఏకాగ్రత పెంపొందే కొద్దీ ఎక్కువ జ్ఞానాన్ని ఆర్జించవచ్చు. ఎందుకంటే ఏకాగ్రతే జ్ఞాన సముపార్జనకు ఏకైక మార్గం. ఎదిరించి పోరాడే శత్రువు కన్నా నమ్మించి నట్టేట ముంచే మిత్రుడే ఎక్కువ ప్రమాదకరం. మనం ఎప్పుడూ గెలుపు చప్పట్లే కాదు, ఓటమి నిశ్శబ్దాన్ని కూడా అనుభవించాలి. ఎందుకంటే ఇది దేవుడు ఆడించే ఆట. ఆయనకిష్టమొచ్చినట్లే ఆడాలి, మనకు ఇష్టం లేకపోయినా. నిరాశ అనేది ఓటమికి ముఖద్వారం లాంటిది. ఎంత త్వరగా బయటపడితే విజయం అంత త్వరగా లభిస్తుంది. మీ యొక్క కష్టాలు మీకు ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థమయ్యేలా చేస్తాయి. అందుకే కష్టాలు వచ్చినప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నించండి, కానీ పారిపోవడానికి ప్రయత్నించకండి. మీ గమ్యం చేరే దారిలో ఈర్ష్యపడే కళ్ళుంటాయి, ఎత్తి చూపే వేళ్లుంటాయి, వ్యంగ్యంగా మాట్లాడే నోళ్లుంటాయి. బెదిరారో మీ గమ్యం చేరలేరు. సాగిపోండి నిరంతరంగా. పరిస్థితులు ఎప్పుడూ స్థిరం కాదు, కష్టం ఎప్పుడూ వృధాగా పోదు. మనకి ఎంత ఇష్టమైన ఆహారం అయినా ఎక్కువగా తింటే విరక్తి వస్తుంది. కొంతమంది మనుషులకి కూడా అంతే. ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తే వాళ్ళకి మనపై విరక్తి వస్తుంది. మన జననం ఒక సాధారణమైనదే కావచ్చు,
కానీ మన మరణం మాత్రం ఓ చరిత్రను సృష్టించేదిగా ఉండాలి. ఈ సమాజం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదు, కానీ మీ మనస్సాక్షి ముందు గర్వంగా తలెత్తుకుని బ్రతకగలిగితే అంతకంటే గొప్ప జీవితం లేదు. శరీరాన్ని చూసి ఇష్టపడే ప్రేమ అవసరం తీరే వరకే ఉంటుంది, కానీ మనసును చూసి పుట్టే ప్రేమ మరణం వరకు ఉంటుంది. అడవుల్లో తిరిగిన రాముడు చెడిపోలేదు, అంతఃపురంలో పెరిగిన రావణుడు బాగుపడలేదు. వ్యక్తిత్వం అనేది ఆస్తిలోనో అంతస్తులోనో ఉండదు, ఆలోచనలో ఆచరణలో మాత్రమే ఉంటుంది. మనిషికి జీవితాంతం తోడుగా ఎవరూ ఉండలేరు, అలా ఉంటారు అనుకోవడం భ్రమ. మనిషికి జీవితాంతం నిజంగా తోడు ఉండేది తన గుండె ధైర్యమే తప్ప మరొకటి లేదు. నీకు ఏదైనా సరే మంచిది కాదని తెలిస్తే చెయ్యడం ఆపు, నిజం కాదని తెలిస్తే చెప్పడం ఆపు. పట్టుకున్నంత తేలిక కాదు వదిలేసినప్పుడు తట్టుకోవడం. భయంకరమైన మౌనాన్ని ఒక్క మాట తుడిచేస్తుంది, అనంతమైన దుఃఖాన్ని ఒక చిన్న నవ్వు చెరిపేస్తుంది. మనశ్శాంతి లేని జీవితం మరణం కంటే ఎక్కువ బాధనిస్తుంది. మరణం వస్తే ఒక్కసారే చనిపోతాం, కానీ మనసులో ఉన్న బాధ మాత్రం ప్రతి క్షణం చంపుతుంది. వివరించాలి అంటే కొంచెం తెలిసినా చాలు, కానీ విమర్శించాలి అంటే మాత్రం పూర్తిగా తెలుసుకోవాలి. మనశ్శాంతిగా జీవించాలి అనుకుంటే ఎదుటివారు మారాలని కానీ మార్చాలని కానీ ప్రయత్నించకండి, మీరే మారండి. ఎందుకంటే కాళ్ళకి ఏమీ గుచ్చుకోకుండా ఉండాలంటే కాళ్లకు చెప్పులు వేసుకుంటాం గాని రోడ్డంతా తివాచీ పరచము. నటించే బంధాలెప్పుడు తీయగా మధురంగానే ఉంటాయి, నిజమైన బంధాలెప్పుడు కష్టంగా కఠినంగానే ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన నిజం. అయినా సరే మనం ఎప్పుడూ నటించే బంధాలనే ఎక్కువగా నమ్ముతాం. దెబ్బలు తిన్నటువంటి రాయి విగ్రహంగా మారుతుంది, కానీ దెబ్బలు కొట్టిన సుత్తి మాత్రం సుత్తిగానే ఉంటుంది. దెబ్బలు తిన్నవాళ్లు, నొప్పి విలువ తెలిసిన వాళ్ళు మహనీయులు అవుతారు. దెబ్బలు కొట్టిన వాళ్ళు ఎప్పుడూ ఉన్న దగ్గరే ఉండిపోతారు. నిజాయితీగా ప్రేమించే వాళ్ళకి పోషించే శక్తి ఉండదు, పోషించే శక్తి ఉన్న వాళ్ళకి ప్రేమించే టైం ఉండదు. నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడే ముందు ఒకటి గుర్తుపెట్టుకో, మనం మాట్లాడిన మాటలు మనకు గుర్తుండకపోవచ్చు, కానీ అది విన్నవారికి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఎంతటి ఆవేశంలో ఉన్నా ఎదుటివారు బాధపడేలా మాట్లాడకపోవడమే మన విజ్ఞతకు నిదర్శనం. కొందరు నిన్ను మట్టిలోకి తొక్కడానికి చాలా ప్రయత్నం చేస్తారు, తొక్కేస్తారు కూడా, కానీ వాళ్లకు తెలియదు నీవు మొలకెత్తే విత్తనం అని. నీ జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు, విలువ ఇచ్చే బంధాలను వదులుకోవద్దు. అందరితో కలిసి ఉండు, అందరిలానే నవ్వుతూ ఉండు, అంతేకాని అందరినీ అయిన వాళ్ళు అనుకోకు, అంతా నా వాళ్ళని మురిసిపోకు. ఎందుకంటే నటనతో కూడిన మనిషి ప్రేమ విషం కంటే ప్రమాదం, గుర్తుంచుకో. డబ్బు జ్ఞానం విషయంలో సిగ్గుపడకూడదు. ఏదైనా పని విషయంలో డబ్బు అత్యవసరం అయినప్పుడు డబ్బు అడిగి తీసుకోవడానికి అసలు సిగ్గుపడకూడదు. సిగ్గుపడితే ఆ డబ్బు వేరే వాళ్ళు అడిగి తీసుకుంటారు. అలాగే తెలియని విషయం అడిగి తెలుసుకోవడానికి సిగ్గుపడితే ఎప్పటికీ ఉన్న చోటే ఉండిపోతావు. కష్టాల్ని ఎదురించే దమ్ము, బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు నువ్వు జీవితంలో గెలవబోతున్నావని అర్థం. ఈ సొసైటీలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం. అది సంపాదించుకోవడానికి సంవత్సరాలు పడుతుంది, పోగొట్టుకోవడానికి మాత్రం క్షణం చాలు. జీవితం అంటే ఏడుస్తూ కూర్చోవడం కాదు, నాకింతే రాసిపెట్టి ఉంది అనుకొని నా కర్మ ఇంతే అంటూ నిందించుకోవడం కాదు. జీవితం అంటేనే నేర్చుకోవడం. రాయితో కొడితే అద్దం పగులుతుంది, కటువైన మాటల వల్ల మనసు ముక్కలవుతుంది. అమృతాన్ని పోసినా రెండింటినీ అతికించలేము. ఒకవేళ అతికించినా మునుపటి నాణ్యత ఉండదు. ఏ బంధమైనా అంతే, విలువ తెలుసుకొని కాపాడుకున్నంత కాలమే. కష్టం వస్తే కన్నీళ్లు కాదు రావాల్సింది, ఆలోచన రావాలి. ఆ కష్టాన్ని అధిగమించే మనోధైర్యం కావాలి. రేపటి వెలుతురుని చూడాలంటే నేటి చీకటిని భరించాలి. రేపటి ఆనందాన్ని పొందాలంటే నేటి బాధను భరించాలి. సమస్యని సమస్యగా చూసినంత కాలం సమస్యగానే కనపడుతుంది. ఆ సమస్యని
ఎలాగైనా పరిష్కరించాలి అని అనుకున్నప్పుడు మాత్రమే మన మనసు పరిష్కార దిశగా ఆలోచనలు చేస్తుంది. మనం ఎలా ఉండాలో ఏకాంతం నేర్పితే మనం ఎలా ఉన్నామో సమాజం చెబుతుంది. ఎవరైనా సరే వ్యక్తిత్వంతో ఆకట్టుకోవాలి కానీ అందంతో కాదు. ఎందుకంటే అందం జీవితాంతం ఉండదు, గొప్ప వ్యక్తిత్వమే శాశ్వతం. కళ్ళు నెత్తికెక్కినప్పుడు పాము తన గుడ్లను తానే పొడుచుకు తిన్నట్లు డబ్బు గర్వం తలకెక్కిన మనిషి తన వాళ్లను తానే దూరం చేసుకుంటాడు. వస్తువు విలువ కొనే ముందు తెలుసుకుంటాము, మనిషి విలువ కోల్పోయాక తెలుసుకుంటాము. వ్యక్తిగా జీవిస్తే మరణం దరిచేరే వరకు జీవిస్తాం. వ్యక్తిత్వంతో జీవిస్తే మరణించిన తర్వాత కూడా జీవించే ఉంటాం. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు 10 రోజులు కూడా 10 క్షణాలుగా గడిచిపోతాయి. నువ్వు విచారంలో ఉన్నప్పుడు 10 క్షణాలు కూడా 10 యుగాలుగా గడుస్తాయి. అందుకే వీలైనంత వరకు సంతోషంగా గడిపేందుకు ప్రయత్నించండి. పుట్టుకతోనే లైఫ్ పూలవనం కాదు, ప్రతి మొక్క మనమే నాటి దానిని అందమైన పూలవనంగా మార్చుకోవాలి. ఏడిపించే వాళ్ళు ఉన్నారని ఏడుస్తూనే ఉండకు. ఒక్కసారి ఎదురు తిరిగి చూడు, మళ్ళీ నీ జోలికి రావాలంటే ఆలోచిస్తారు. అడిగిన వాళ్ళకి దానం చేయకపోయినా పర్వాలేదు, కానీ అవమానించకూడదు. రేపు అనే రోజు మన పరిస్థితి ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. మనం కోరుకున్న బంధం కంటే మనల్ని కోరి వచ్చిన బంధం చాలా గొప్పది. మాట్లాడిన మాట, వదిలిన బాణం, జరిగిన కాలం, వదులుకున్న అవకాశం, ఈ 4 వెనక్కి రావు. స్నేహం మనం కోరుకుంటే వచ్చేది కాదు, అడుక్కుంటే వచ్చేది కాదు. స్వచ్ఛమైన నమ్మకంతో కూడిన తొలి పరిచయంతో ఏర్పడుతుంది. ఆ సమయంలో 2 గుర్తుండే విషయాలు తెలుస్తాయి. 1 జీవితాంతం తోడుండే స్నేహితులు, 2 జీవితాంతం గుర్తుండే గుణపాఠాలు. చెప్పేటోడు చేరదీయడు, అనేటోడు ఆదుకోడు, వినేటోడు విలువనివ్వడు, ఎవడు ఎవడికి ఏమీ చేయడు, చేసినట్లు నటిస్తారంతే. మనకు ఇష్టమైన వాళ్ళు కోపంతో ఒక మాట అన్నారని తొందరపడి ఆగిపోవద్దు. ఎందుకంటే ఇష్టమైన వారు చూపించే కొంచెం కోపంలో కూడా కొండంత ప్రేమ ఉంటుంది. ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి, మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి, చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి. గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్పవాడు. గెలిస్తే ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఓడిపోతే నీ సమాధానం వినడానికి కూడా ఎవరూ సిద్ధంగా ఉండరు. మూర్ఖునితో వాదన పెట్టుకోవడం బోర్లించిన కొండపై నీళ్లు పోయడం లాంటిది. చుక్క నీరు కూడా కొండలోకి వెళ్లదు. అలాగే మూర్ఖునితో ఏం వాదించినా ఫలితం శూన్యం. వివాహం చేసుకున్న తర్వాత ఆడవాళ్లు చేయకూడని పనులు నియమాలు ఉన్నాయంటే అవి సామాజిక సాంప్రదాయిక పరమైన అంశాలు. ప్రతి కుటుంబం, ప్రాంతం, సాంస్కృతిక మూలాలను బట్టి మారుతూ ఉంటాయి. కొన్ని సాంప్రదాయ నియమాలు: 1 పరాయి పురుషులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండకూడదు. 2 ముఖ్యమైన నిర్ణయాలు కుటుంబ సభ్యులతో చర్చించి తీసుకోవాలి. 3 వయసులో పెద్దవాళ్లను గౌరవించాలి. 4 వివాహం తరువాత పూజలు పండగలు వంటి సాంప్రదాయాలను పాటించాలి. 5 కుటుంబ ఆర్థిక వ్యవహారాల్లో ఓర్పు సంపూర్ణత ఉండాలి. సముద్రంలో అలలు, మధ్యతరగతి వాడి కలలు రెండూ ఒకటే. తీరం చేరినట్టే చేరి వెనక్కి వెళ్ళిపోతాయి. నీవంటే ఇష్టం ఉన్నవారిని ఎప్పుడూ అశ్రద్ధ చేయకు. ఏదో ఒకరోజు తెలుస్తుంది ఉన్న వజ్రాన్ని దూరం చేసుకొని రంగురాళ్లకై వెతుకుతున్నావని. మనల్ని అర్థం చేసుకునే వాళ్లకు మన రూపంతో పనిలేదు, మనల్ని బాధ పెట్టే వాళ్లకు మన మనసుతో పనిలేదు. ధనం మీద ఆశ పెరిగే కొలది ఆరోగ్యం, బంధాలు, ప్రేమ, ఆప్యాయతలు అన్నీ దూరమవుతాయి. మంచి వ్యక్తిత్వం అనేది వెలుగుతున్న దీపం వంటిది. ఎందుకంటే దీపం గుడిసెలో ఉన్న, భవనంలో ఉన్న ఒకేలా కాంతినిస్తుంది. కట్టుకునే బట్టల్లో కలరు ముఖ్యం కాదు, కంఫర్ట్ ముఖ్యం. అలాగే కనిపించే ముఖాల్లో కలరు ముఖ్యం కాదు, క్యారెక్టర్ ముఖ్యం. నిన్ను నీవు నిరంతరం చెక్కుకుంటూ ఉండు. గెలిస్తే శిల్పమవుతావు, లేకపోతే శిల్పివి అవుతావు.